గారిది బర్త్డే సందర్భంగా టాక్సిక్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఎలా అనిపించింది అన్న? నిజంగా బర్త్డేకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తీసుకొని వస్తారు మన ముందుకి. గారు కూడా ఈ మూమెంట్ ని తీసుకొని వచ్చారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఎందుకంటే అయితే మైండ్ పోయిందన్న, నో వర్డ్స్. ఎందుకంటే చోళంకి దివ్యం శబ్దం అయితే వినపడుతున్నాయి. ఎందుకంటే ఆ ఎలివేషన్లు కానీ, ఆ మ్యూజిక్ కానీ, సౌండ్, ఆ బాంబులు, ఆ కారులో ఒక సీన్ అయితే పిచ్చేసింది అన్న. ఎస్ గారు అసలు ఎలా ఒప్పుకొని చేశారు నాకు అసలు అర్థం కావాలా. అంటే అలాంటి వర్డ్స్ మనం చాలా సినిమాలో చాలా రకాలుగా చూసాం సీన్లు, అని ఇది ఒక డిఫరెంట్ సీన్ అన్న. ఏం ఎలివేషన్ పెట్టాడు అన్న. మూమెంట్ అవుతుంటే ఒక్కసారి ఆ మూమెంట్ అయ్యేటప్పటికి ఆ మూమెంట్ అంటే ఏంటి ఆల్రెడీ అసలు ఎంట్రీ ఎలా అనిపించింది అన్న యశ్ గారిది? యశ్ గారి ఎంట్రీ ఎలా ఉందంటే స్టార్టింగ్ రావడం ఎప్పుడైనా మొహమ్మద్ చూపిస్తారు కెమెరా, కానీ ఇక్కడ ఏం చేశారంటే ట్యాటో మీద చూపించారు. ఆ ట్యాటోకి సినిమాకి ఏదో సంబంధం ఉన్నట్టు ఒక ఇంటి అయితే జరిగింది. ఎమ్మటే ఆ పొగ, ఆ చుట్టాల కాల్చుకుంటా పొగ వచ్చేటప్పటికి ఆ జుట్టు, ఆ ఎలివేషన్ మాత్రం కట్అవుట్ మాత్రం అదిరిపోయిందన్న. కేజీఎఫ్ తర్వాత అమ్మ మొగుడు వచ్చేసాడు. యశ్ గారు చాలా రోజుల తర్వాత కేజీఎఫ్ మించి తీయాలన్నారు. ఈ మూవీ టాక్సిక్ కరెక్ట్ అంటారా? మించి కాదు, దానికి మించి ఉంటది. ఇండస్ట్రీలో మరొక చరిత్రలో ఇంతవరకు వెయిట్ చేశాడు కదా, ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు యశ్ గారు. దీనికోసం ఎలివేషన్ చూస్తుంటే ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. ఏ రకంగా ఎంత లోతుందో ఆ కథ, జనాల్లోకి ఎంత గుచ్చుకుపోద్దో అన్నట్టు తెలిసిపోతుంది. చూస్తేనే మైండ్ పోతుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? గ్లిమ్స్ ఎలా అనిపించింది డైరెక్టర్ కి? ముందు కెమెరామెన్ కి, డిఓపి గారికి దండం పెట్టొచ్చు అన్న. ఏం ఎలివేషన్ చూపించాడన్న, ఏం కెమెరామెన్ అన్న, అబ్బా సూపర్ అన్న.